Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మంత్రి సీటు కిందికి మైనింగ్ సెగ. ఆ ఏపీ మంత్రి సీటుకు సెగలు గట్టిగానే తగులుతున్నాయా? విపక్షంతో పాటు స్వపక్ష ఎమ్మెల్యే కూడా ఆయన్ని గట్టిగా టార్గెట్ చేశారా? మంత్రి కుటుంబం మీద వస్తున్న అక్రమ మైనింగ్ ఆరోపణల్లో నిజమెంత? అందుకు మినిస్టర్ కౌంటర్ ఏంటి? మంత్రి నియోజకవర్గంలో జరుగుతున్న మైనింగ్ లీగలా ఇల్లీగలా? ఎవరాయనా? ఏంటా కథ? ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నుంచి గెలిచి బీసీ కోటాలో ప్రస్తుతం చంద్రబాబు కేబినెట్లో ఉన్నారు కొలుసు పార్థసారథి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఫస్ట్ అటెంప్ట్లోనే మంత్రి పదవి దక్కింది ఆయనకు. గతంలో 3 సార్లు పెనమలూరు నుంచి బరిలోకి దిగిన సారథి గత ఎన్నికల టైంలో పార్టీ నియోజకవర్గం 2 మారిపోయారు. అయితే టీడీపీ తరఫున మంత్రి అయ్యాక కూడా వైసీపీ నేతలతో కలిసి కార్యక్రమాలలో పాల్గొనడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దానికి సంబంధించి ఆయన పార్టీ పెద్దలకు వివరణ ఇవ్వడంతో పాటు టీడీపీ కేడర్కు కూడా క్షమాపణ కూడా చెప్పి ఆ వివాదం నుంచి బయటపడ్డారు. ఇక నూజివీడులో అక్రమ మైనింగ్ చేస్తూ గతంలో వైసీపీకి పనిచేసిన వారికి సారథి సహకరిస్తున్నారంటూ టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేసిన ఆరోపణలు కూడా పెద్ద దుమారాన్ని రేపాయి. యార్లగడ్డ ఆరోపణలు చేసిన వారిపై గన్నవరం పోలీసులు కేసు నమోదు చేయడంతో వ్యవహారం ముదిరింది. ఇక అక్రమ మైనింగ్పై నూజివీడు గన్నవరం టీడీపీ నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తిరిగి ఇప్పుడు అదే అక్రమ మైనింగ్ విషయంలో మంత్రి ఇబ్బంది పడుతున్నారట. నూజివీడు నియోజకవర్గం తోటపల్లిలో మంత్రి కుమారుడు నితిన్ కృష్ణ బయో ప్లాంట్ పెట్టేందుకు భూమి కేటాయించింది ప్రభుత్వం. అయితే అందులో కొండ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో పెద్ద ఎత్తున తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ తవ్వకాలకు వ్యతిరేకంగా 4 గ్రామాల ప్రజలు కొన్నాళ్లుగా ఆందోళనలు చేస్తున్నారు. వైసీపీ హయాంలో కూడా ఇక్కడ మైనింగ్ జరిగితే అడ్డుకున్నామని, ఎన్నికల సమయంలో తమకు అండగా నిలుస్తామని చెప్పిన పార్థసారథి ఇప్పుడు ఇదే ప్రాంతంలో బయో ప్లాంట్ పేరుతో మైనింగ్ చేయించడం దారుణం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. కానీ ప్లాంట్ ఏర్పాటు కోసం కొండ ప్రాంతాన్ని చదును చేస్తున్నామని చెబుతోంది మంత్రి అనుచరగణం. కంపెనీల ఏర్పాటును అడ్డుకోవడం కోసమే ఈ విధంగా అసత్య ప్రచారం చేస్తున్నారన్నది వాళ్ళ వాదన. కానీ లోకల్ వైసీపీ నాయకులు మాత్రం ఈ వాదనతో ఏమాత్రం ఏకీభవించడం లేదు. మంత్రి కుమారుడికి కేటాయించిన భూమి ఉన్న ప్రాంతంలో అక్రమంగా కొండలను పిండి చేస్తున్నారని, నిత్యం 100 టిప్పర్లతో ఇక్కడ నుంచి గ్రావెల్ తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి స్థానిక వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఆందోళన చేస్తున్న వారితో కలిసి పలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మంత్రిని గట్టిగా ఇరుకున పెట్టే ప్లాన్లో ఉన్నారు వైసీపీ లీడర్స్. ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ప్రాంతంలో గ్రావెల్ తవ్వకాలను మంత్రి కొంతమంది అనుచరులకు అప్పగించారని, వాళ్లే ఇష్టారీతిన మైనింగ్ చేస్తున్నట్టు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలు ప్రతిపక్ష పార్టీకే పరిమితం కాకుండా ఇందులోకి అధికార పార్టీ నేతలు కూడా ఎంటర్ అవడం ఆసక్తి రేపుతోంది. ఆగిరిపల్లి మండలం తోటపల్లిలోని మైనింగ్ ఏరియా నుంచి 100 లారీలు నిత్యం గన్నవరం మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో గన్నవరం ఆగిరిపల్లి సరిహద్దు గ్రామంగా ఉన్న గొల్లన్నపాలెంలో అర్ధరాత్రి వేళ టీడీపీ నేతలు టిప్పర్లను అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. నిత్యం హెవీ లోడ్తో 100 లారీలు రాకపోకలు సాగించడంతో గొల్లన్నపల్లి గ్రామ రహదారులు దెబ్బతింటున్నాయన్నది స్థానికుల ఆవేదన. అలాగే ఈ అర్ధరాత్రి రాకపోకలతో ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతున్నామని చెబుతున్నారు గ్రామస్తులు. అయితే సారథి గన్నవరంలో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ గతంలో ఆరోపించారు లోకల్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. అప్పటి నుంచి మంత్రికి ఎమ్మెల్యేకి మధ్య గ్యాప్ పెరిగిందన్నది లోకల్ టాక్. మళ్ళీ ఇప్పుడు అదే మంత్రి కుమారుడి మైనింగ్ సైట్ నుంచి పెద్ద ఎత్తున లారీలు తన నియోజకవర్గం మీదుగా వెళుతుండటంతో ఆయన డైరెక్షన్లోనే గొల్లనపల్లి గ్రామస్తులు టిప్పర్లను అడ్డుకున్నారన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. అటు ప్రతిపక్షం ఇటు సొంత పక్షం నుంచి వస్తున్న ఆరోపణలు, ఒత్తిళ్లతో మంత్రి సారథి ఇంటా బయట ఇబ్బందులు పడుతున్నారన్నది ఉమ్మడి కృష్ణా పొలిటికల్ వాయిస్.